నమస్తే. తెలంగాణలో గులాబీ పార్టీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటి వరకు చూసాం మనం. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఆయన గంగుల కమలాకర్. గంగుల గ్యాంగ్ ఎంతమందిని పట్టుకున్నారంటే దాదాపు 34 మందిని ఇప్పటి వరకు పట్టుకున్నారు. అందరూ కూడా ఆయన అనుచరులే, గులాబీ పార్టీలో ముఖ్యమైనటువంటి నేతలే, అక్కడ స్థానికంగా అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఇట్లాంటి క్రమంలో ఒక తాజా వ్యవహారం బయటకు వచ్చింది. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, ముఖ్య అనుచరుడు నారంబట్ల మహేందర్ అనే వ్యక్తిని తన పేషీలో నియమించుకున్నట్లు, దానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా 3 సంవత్సరాల పాటు లక్షలాది రూపాయల జీతం ఇప్పించాడు. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఆరోపణగా గంగుల కమలాకర్పై మరొక ఇష్యూ. ఇలాంటి సందర్భంలో ఇప్పటివరకు మనం చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి గంగుల కమలాకర్. ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా గంగుల కమలాకర్ గ్యాంగ్కి ఒక్కొక్కరికి చెక్ పెడుతూ వస్తున్నారు. తాజాగా ఒక 4గురిని అరెస్ట్ చేశారు. అది కూడా భూ కబ్జా కేసే. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది తెలంగాణలో చర్చ జరుగుతుంది. అంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనే హక్కు ఇచ్చినటువంటి వ్యక్తిగా గంగుల కమలాకర్ రికార్డు క్రియేట్ చేశాడు అనేది బాగా వినిపిస్తుంది. ప్రధానంగా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి బీసీ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ ద్వారా ఆయనకు జీతాలు చేసేదేమో ఈయన పేషీలో వర్క్ చేస్తున్నారని హైదరాబాద్లో, కానీ జీతాలు మాత్రం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో బీసీకి సంబంధించినటువంటి ద్వారా జీతాలు. చూడండి ఎక్కడ అనుమానం రాకుండా. ఇలాంటి సందర్భంలో కొంతమంది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, అలాగే కాంగ్రెస్ పార్టీలో నేతలు ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఎంత, దానికి సంబంధించి అసలు నిజంగా జరిగిందా? ఈయన వాస్తవానికి ఈ నారంబట్ల మహేందర్ అనే వ్యక్తికి ఒక హోటల్ ఉంది కరీంనగర్లో. దానికి సంబంధించి గంగుల కమలాకర్ కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. నిజంగా గంగుల కమలాకర్ ఆయన పేరు చెప్పుకొని అనేక మంది గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నో దందాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అన్నీ కూడా ఈ భూ వివాదాలు, భూ కబ్జాల వ్యవహారాలే. సో ఇలాంటి సందర్భంలో ఈ తాజాగా వచ్చినటువంటి వివాదం, ఆరోపణ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఒక టీంకి ఆ బాధ్యత అప్పగించారు. సో ఇలా ఇంకా అంశాలు బయటపడతాయి. ఇది నిజంగా వాస్తవం అని తేలితే గనక ఈ 3 ఏళ్లలో ఎంత జీతం అయితే తీసుకున్నాడో, జీతం అనకూడదు, పని చేస్తే కదా జీతం ఇచ్చేది, అక్రమంగా ఆ జీతాన్ని పొందాడు, పనిచేస్తున్నట్లు రికార్డులో సీఎం మినిస్టర్ పేషీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా, అందులోనూ కూడా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రి గారి కార్యక్రమాలని పర్యవేక్షించడం, దానికి సంబంధించినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ నారంబట్ల మహేందర్కి అప్పగించినట్లు రికార్డ్స్లో ఉంది. సో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది.